పానిక్ అటాక్ అన్నది ఏమాత్రమూ డ్రామా కాదండి. పానిక్ అటాక్ అన్నది చాలా మటుకు మెడికల్ ఈవెంటే, అది నిజంగా జరుగుతున్నదే. బ్రెయిన్ అన్నది ఒక డేంజర్ ని సెన్స్ చేస్తుంది. అక్కడ రియల్ గా డేంజర్ లేకపోయినా సరే ఏదో ప్రమాదకరమైన జరుగుతుందని సెన్స్ చేస్తుంది. ఆ సెన్స్ చేసి బ్రెయిన్ లో ఒక పార్ట్ ఉంటుంది, అమెగ్డలా అని. ఆ అలారం బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తుందో, ఆ బ్రెయిన్ లో ఉన్న ఆ పార్ట్ ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్తుంది అనమాట. వెంటనే అడ్రినలిన్ సర్జ్ వస్తుంది. అడ్రినలిన్ సర్జ్ రావడం, హార్ట్ రేట్ అన్నది బాగా షూట్ అవడం, బ్రీత్ అన్నది ర్యాపిడ్ గా అవడం, చెస్ట్ టైట్నెస్ ఒకలాగా గొంతు పట్టేసినట్లా, గుండెలు పట్టేసినట్లా ఉండడం, హ్యాండ్స్ చేతులని కంగారు పడడం, ట్రెంబ్లింగ్ అవడం, విపరీతమైన చెమట రావడం, తల తిరిగినట్లా ఉండడం, ఇవన్నిటిని పానిక్ అటాక్ అంటాం అనమాట. ఇలాగా సడన్ గా జరుగుతుంది అంటే ఇది పానిక్ అటాక్ అంటాం అనమాట. చూసినట్టయితే దీంట్లో CO2 లెవెల్ అనేది బాగా డ్రాప్ అవుతుంది. ఎందుకంటే ఫాస్ట్ బ్రీతింగ్ వల్ల ఈ CO2 లెవెల్ అనేది డ్రాప్ అయ్యి కొద్దిగా వేలికి చేతులకి టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్, తిమ్ములు పట్టినట్లా ఉండడం, ఏదో నేను ఫెయింట్ అయిపోతానేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఫెయింట్ అయితే అవరు, పానిక్ అటాక్ అయితే ఉంటది. కానీ ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ గా ఉంటది కాబట్టి ఫెయింట్ అయితే అవరు. ఏదో చచ్చిపోతున్నాం అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ చూస్తే ECG అన్నది నార్మల్ గా ఉంటది, హార్ట్ ఎంజిన్స్ అన్ని కూడా నార్మల్ గా ఉంటాయి. ఇక్కడ బాడీ ఏదో షట్ డౌన్ అవడం లేదు, ఇది బాడీ ఓవర్ రియాక్ట్ అవుతుంది ఫాల్స్ అలారం కి అని అర్థం చేసుకోవాలి. అయితే మనం చేయగలిగింది ఏంటి? బ్రీత్ అన్నది కంట్రోల్ చేసుకోవాలి, స్లో చేసుకోవాలి, డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. స్లో డీప్ బ్రీతింగ్ అన్నవి చాలా ఇంపార్టెంట్. గ్రౌండింగ్ టెక్నిక్ అంటాం. 5 things you see 4 you touch, ఇది చూడాలి. ఈ గ్రౌండింగ్ టెక్నిక్ ఫాలో అవ్వాలి. వాటర్ కొద్దిగా మొహం మీద స్ప్లాష్ చేసుకోవాలి. కూర్చొని కొద్దిగా నెక్ మజిల్స్, షోల్డర్ మజిల్స్ రిలాక్స్ చేసుకోవాలి. కాఫీ ఇటువంటివి అవాయిడ్ చేయాలి, స్టిమ్యులెంట్స్ అన్నవి అవాయిడ్ చేయాలి. ఈ పానిక్ అటాక్స్ కి, ఎస్పెషల్లీ పానిక్ అటాక్స్ కి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి కాబట్టి అవి చాలా మీకు హెల్ప్ చేస్తాయి. ఆ పానిక్ అటాక్ లో ఉన్న వాళ్ళకి ఆ ఆందోళన, ఇబ్బంది తెలుస్తుంది కాబట్టి చూస్ హోమియోపతి ఫర్ యువర్ బెటర్ లైఫ్. థ్యాంక్ యూ.